యోహాను సువార్త కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మీ దృష్టికి తీసుకురావాలని నా ప్రయత్నం. యోహాను సువార్త 14వ అధ్యాయం. అపోస్తుడైన యోహాను మాత్రమే చాలా స్పష్టంగా ప్రస్తావించిన కొన్ని సంగతులు మనకి లేఖనాల్లో కనపడుతున్నాయి. వాటిలో ఒకటి పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన. క్లుప్తంగా అక్కడక్కడ యోహాను భక్తుడు ఏవైతే రాశాడో 2 లేక 3 లేక 4 వచనాలు అక్కడక్కడ మనం పిక్ చేసుకుంటూ వెళదాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ 14వ అధ్యాయం ప్రారంభం కనుక మీరు చూడగలిగితే, మనం అవన్నీ చదవట్లేదు, సమయం చాలదు. 14వ అధ్యాయం ప్రారంభంలో ఆయన వాళ్ళకి మెల్లగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, నా మరణం సమయం ఆసన్నమైంది, ఆ తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, మీరు మళ్ళీ నన్ను చూడరు, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు, కొద్ది కాలం తర్వాత మళ్ళీ మీరు నన్ను చూడరు, మళ్ళీ ఇంకోసారి మనం కలుసుకుందాం, ఇవన్నీ చెప్తున్నప్పుడు వీళ్ళకి రకరకాల సందేహాలు, భయాలు కలుగుతున్నాయి. ఆటోమేటిక్గా వచ్చే భయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. తండ్రి ఎక్కడుంటాడు? తండ్రి ఎక్కడుంటాడో మీకు తెలియదు, అది మీకు చెప్పినా కూడా అర్థం కాదు. అయితే మీరు నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మళ్ళీ మనం కలుసుకుంటాం అని చెప్తున్నాడు. వీళ్ళకి ఏంటంటే, ఓకే, తండ్రి దగ్గర రావాలంటే మేము ఏం చేయాలి? ఆయన ఉన్నాడు, నా ద్వారానే తప్ప నీకు వేరే ఏం లేదు, త్రూ మీ, నా యందు విశ్వాసం ఉంచారు కదా, ఏం పర్లేదు, మీరు తండ్రి దగ్గరికి వస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎక్కడో ఒక లోటు ఉంది. ఏంటంటే, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇక ఎలా? ఆ గ్యాప్ ఎలా? ఆయన వెళ్ళిపోయే ఆ లోటుని ఎవరు ఏ విధంగా భర్తీ అవుతుంది? 3.5 సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా తిరిగిన శిష్యులకి రకరకాల ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. ఒక ఆయన అయితే ఒక అడుగు ముందుకెళ్ళి, సరే మరి నీవు వెళ్తావు, నీ వెనకాల మేము ఎప్పుడో వస్తాం, తండ్రిని చూస్తాం, ఇది ఓకే, ఒకసారి ఆయన కూడా చూపించేస్తే పని అయిపోద్ది కదా. కుమారుణ్ణి మేము చూసాము, మా తండ్రిని కూడా చూస్తే బాగుంటుంది కదా. ఫిలిప్ అని ఆయన అడిగాడు అనమాట ఆ మాట. అప్పుడు ఫిలిప్తో ప్రభువారు ఏమన్నారంటే, ఫిలిప్, ఇంతకాలం నువ్వు నాతో ఉన్నావు, కానీ నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. సో విడిగా తండ్రిని చూడాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉంటాడు. ఒకరోజు మీరు ఆయన దగ్గరికి వస్తారు, మీరు మళ్ళీ మనం కలుసుకుంటాం, మాట్లాడుతున్నారు. సో అవి చెప్తూ 16వ వచనం ఇందా మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ 14వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి పర్సనల్గా. చాలా చాలా క్రైస్తవ విశ్వాసానికి చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. కొంతమంది త్రిత్వాన్ని నమ్మరు. త్రియేక దేవుడు అనే ఆలోచన వాళ్ళకి కష్టంగా ఉంటుంది, జీర్ణించుకోలేరు. ఇప్పుడు మనకు అర్థం కాలేదని లేదంటే ఎట్లా? సునీత విలియమ్స్ అనే ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎలా ఉంది అక్కడ అన్ని నెలలు?
నీకు తెలియదు కాబట్టి వెళ్ళలేదంటావా? నీకు ఒకటి అర్థం కాలేదు కాబట్టి, అది అర్థం చేసుకునే జ్ఞానం స్థాయి నీకు లేదు కాబట్టి అది లేదంటావా? త్రిత్వం చాలామంది నమ్మరు. కానీ ఈ అధ్యాయం ఏంటో తెలుసా? ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. మరోవైపు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఏంట్రా ఈయన ఆయన మళ్ళీ ఒకటే అంటాడు, మళ్ళీ వెళ్తున్నా అంటాడు, మళ్ళీ నన్ను చూస్తే ఆయన చూసినట్టు అంటాడు, ఏంటిది అనుకునే లోపే మళ్ళీ ఇంకొక బాంబు వేశాడు. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, తండ్రిని అడుగుతాను. ఏమని అడుగుతాను అంటే, తండ్రి వీళ్ళకి ఒక ఆదరణకర్త కావాలి, పరిశుద్ధాత్మను వాళ్ళ దగ్గరికి పంపించి. చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట ఈ వచనం. వేరొక ఆదరణకర్త అంటే ఎవరు? వేరొక ఆదరణకర్త అంటే ఎవరు? పోనీ వేరొక అంటే అర్థం ఏంటి? తెలియగా ఇంకొకళ్ళు. ఫస్ట్ వన్ ఎవరు? నేను వెళ్ళి ఇంకొక ఆయన పంపిస్తానంటే ఫస్ట్ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆదరణకర్తే. ఆయన ఏం చేస్తాడు? ఇంకో ఆదరణకర్తను పంపిస్తాడు. ఆ మాటకు వస్తే త్రిత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆదరించేవాళ్ళే. తండ్రి ఆదరిస్తాడు, కుమారుడు ఆదరిస్తాడు. ఇప్పుడు కుమారుడు శారీరకంగా భౌతికంగా మన మధ్య ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంకొక విధానంలో ఆదరణకర్తను పంపిస్తున్నాడు. సో ఇది మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను, అది బోల్డ్ లెటర్స్లో పెట్టారు. నేను వెళ్తున్నాను, ఎవరు వస్తారు? ఆదరణకర్త అని ఆయన వస్తాడు. ఆదరణకర్తకున్న ఇంకొక పేరేంటి? సత్యస్వరూపియగు ఆత్మ. అంటే అర్థం ఏంటి? ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన ఆత్మ. రెండు, ఆయన సత్యస్వరూపుడు. సత్యానికి ఆయన రూపం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు తన గురించి ఏం చెప్పుకున్నాడు? నేనే సత్యం అని చెప్పుకున్నాడు. నేనే సత్యం అని చెప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ కూడా అంతేనట, ఆయనే సత్యం. అంటే త్రిత్వంలో ముగ్గురు సమానమే అని చెప్పడానికి ఇలాంటి వచనాలు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆయన సత్యమే, ఈయన సత్యమే. తండ్రి దేవుడి గురించి కూడా సత్యమే. ఇప్పుడు ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఇక్కడ తండ్రి ఇక్కడే కనపడుతున్నాడు, ఈ వచనంలోనే. కుమారుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు. కుమారుడు తండ్రిని అడుగుతాడు. మీకు అర్థమవుతుంది కదా సిస్టమ్? తండ్రి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఏం చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ? ఉందా అక్కడ? 17వ వచనం అక్కడే ఉంది. 16వ వచనంలోనే ఉంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఆయన పంపిస్తాడు. నేను వెళ్ళి ఎందుకు అడుగుతున్నాను? తండ్రి వీరికి ఒక ఆదరణకర్తను పంపించాను ఎందుకు అడుగుతున్నాను అంటే, వాళ్ళకి అవసరం. ఆయన వచ్చి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటం కోసం నేను తండ్రిని అడుగుతున్నాను. సో తండ్రి పంపిస్తాడు, ఆయన మీ దగ్గరికి వచ్చి ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఆదరణకర్త, ఆయన సత్యస్వరూపి. ప్రధానంగా 2 పనులు చేస్తాడు పరిశుద్ధాత్మ. 1, ఆదరిస్తాడు. 2, ఆ సత్యం మనకు నేర్పిస్తాడు. ఇది ఆయన లక్షణం. ఇప్పుడు చూడండి, ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, ఇవన్నీ అబద్ధ బోధలండి మీరు చెప్పేవన్నీ. తండ్రే కుమారుడికి వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మ వచ్చాడు, ముగ్గురు ఒకటే. ఆయన ఒక్కొక్క కాలంలో ఒక్కోలాగా వచ్చాడండి అన్నాను. ఒక్కొక్క కాలంలో ఒక్కోలాగా రావాల్సిన అవసరం ఉంది ఆయనకి? ఓ సీజన్ అవగానే షర్ట్ మార్చేసుకుని వచ్చేస్తాడా వేరే పేరు మీద? అంత అవసరమే ఉంది?
అప్పుడు అలా వచ్చాయంటే ఇప్పుడు ఎలా వచ్చాయి? ఎందుకు రావాలి అప్పుడు అలా ఇప్పుడు ఇలా? అంటే అప్పుడు వచ్చినట్టుగానే ఇప్పుడు కూడా వస్తే ఏమవుద్ది? ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. అప్పుడు నేనేమన్నానంటే ముగ్గురు ఒకటే అంటాడు ఆయన. తండ్రే కుమారుడు, కుమారుడే ఊరినే పేరు మార్చుకున్నాడు. పాత నిబంధన కాలంలో తండ్రట, సువార్తల కాలంలో కుమారుడట, అపొస్తలుల కార్యాల నుంచి పరిశుద్ధాత్మగా చెప్పుకున్నాడట. అంత అవసరం వచ్చింది పేరు మార్చుకోవటానికి? కాలానికి ఒక పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను అన్నాను, ఈ వచనం మనం ఎలా చదువుతావు? ఏ వచనం? ఇప్పుడు మనం చదువుకున్న వచనం. ఆయన చదవమన్నాను ఒక ఆయన్ని. ఆయన ఇలా చదివాడు. నేను ఎవరిని? తండ్రి అంటే ఎవరు? ఆళ్ళ లెక్కలో. మీకు అర్థమైంది నేను చెప్పేది? ముగ్గురు ఒకటే కదా. అప్పుడు ఎలా చదివాడు ఆయన? నేను నన్ను వేడుకొందును, అప్పుడు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకై నన్ను నేను అనగా అనుగ్రహించును. అంటే మీకు అర్థమవుతుందా? నేను వెళ్ళి నన్ను నేను అడుగుతాను, అప్పుడు నన్ను నేను పంపుకుంటాను అని అర్థం వస్తుందా? త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు ప్రత్యేకమైన వారు. కానీ ఏక దేవుడు. ఇది మర్మం, మిస్టరీ, మన జ్ఞానానికి అందదు. కానీ బైబిల్ చెప్తున్న మాట అదే. ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు, కానీ ముగ్గురు అని అనకూడదు, ఒక్కడే దేవుడు అని అనాలి. కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అది మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు అర్థం కాదని అంటమే. యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోతూ మనకిచ్చిన ఆజ్ఞ, బూదిగంతాలకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏముంటుంది? నామములలో అని ఉంటుందా? నామమున. మూడు ఉన్నాయి కానీ నామమున ఒకటే. ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు, కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ముగ్గురు దేవుళ్ళు అంటానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. మన బైబిల్ చాలా గొప్పగా చెప్పిన ఒక స్టేట్మెంట్, అద్వితీయ దేవుడు. అటువంటి దేవుడు ఇంకొకరు లేరు. యూనిక్. నువ్వు అనుకున్నట్టుగా ఆయన ఉండాలని నువ్వు అనుకోవద్దు. సో పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న వచనాలు ఇవి. త్రిత్వం గురించి మీకు ఎవరు చెప్పారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పారని చెప్పండి. యేసుక్రీస్తు వారు చెప్పారని చెప్పండి. యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడిన వచనాలను మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు. నేను వెళ్ళి తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటం కోసం పంపిస్తాడు. మళ్ళొకసారి గుర్తు చేసుకోండి. 16వ వచనం ఎదురు పెట్టుకొని చెప్పండి. పరిశుద్ధాత్మ గురించి మనకేమో అర్థం అవుతాయి? ఏ సంగతులు అర్థం అవుతున్నాయి? కుమారుడు తండ్రిని వేడుకోవటం వల్ల మనకు అనుగ్రహించబడ్డాడు, ఒకటి. 2, పరిశుద్ధాత్మ ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు. ఆయన ఆదరణకర్త, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం ముందుకు వెళ్దాం మనం. 17వ వచనం చివరిలో ఉంది, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అర్థం ఏంటి? ఆయన ఎక్కడుంటాడు? మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. పాత నిబంధన కాలంలో సందర్భాన్ని బట్టి అవసరం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి అక్కడ ఒక కార్యం చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అలా కాదు. రక్షించబడిన ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ అతనితోనే ఉంటాడు, అతనిలోనే ఉంటాడు. పాత నిబంధనలో లాగా అకేషనల్గా వచ్చి వెళ్ళిపోవటం కాదు, కంటిన్యూస్గా మనతోనే ఉంటాడు, మనలోనే. ఈ 16వ వచనాన్ని 17వ వచనాన్ని ఒక ఆయన చాలా బ్యూటిఫుల్గా ఇంగ్లీష్లో సమప్ చేశాడు. జీసస్ కంటిన్యూడ్ అన్నాడు ఒక ఆయన. అంటే ఆయన వెళ్ళిపోయాడు,
యేసుక్రీస్తు వారు లేని గ్యాప్ మనకు తెలియదు. ఆయన స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? పరిశుద్ధాత్మ తీసుకున్నాడు. భౌతికంగా ఆయన లేడు, కానీ యేసుక్రీస్తు వారు స్వయంగా నా పక్కన ఉంటే ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ కూడా అలాగే ఉంటాడు. కనపడ్డా, ఆయన కనపడ్డాడు, ఈయన కనపడ్డాడు, తేడా అంతే. ఎల్లప్పుడూ మీ మధ్య ఉంటాడు, మీతోనే ఉంటాడు, మీలో ఉంటాడు. ఇది మొదటి సంగతి. ఒక మాట నేను గుర్తు చేసి మళ్ళీ ముందుకెళ్తాను. పరిశుద్ధాత్మ రక్షించబడిన ప్రతి విశ్వాసిలో ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన వాగ్దానం. పెంతెకోస్తు దినాన ఈ 16వ వచనం నెరవేరింది. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏ 16వ వచనం? యోహాను సువార్త 14:16 నెరవేరిందట. చూస్తారా అన్నమాట? అది కూడా చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 33వ వచనం. కాగా ఎవరు దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళింది? ఎవరు? యేసుక్రీస్తు వారు. ఓకే. ఏంటి అర్థం? యోహాను 14:16 ఏమన్నాడు? నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటా అన్నాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడట? ఓకే, నేను ఇస్తానని వాగ్దానం చేశాడట. కాబట్టి పరిశుద్ధాత్మకు అనుగ్రహించబడుతున్నాడు. అది గుర్తు చేస్తున్నాడు. తండ్రి వలన పరిశుద్ధాత్మ కూర్చున్న వాగ్దానము తండ్రి వలన పొంది ఇప్పుడు చెప్పండి, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడటానికి కారణం ఏంటి? ఇంతసేపా? యేసుక్రీస్తు వారు వేడుకున్నారు కాబట్టి, తండ్రి దాన్ని అంగీకరించాడు కాబట్టి, జవాబిచ్చాడు కాబట్టి. మీకు అర్థమవుతుందా? మళ్ళీ అడుగుతున్నాను, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? యేసుక్రీస్తు తండ్రిని వేడుకున్నాడు, తండ్రి దాన్ని అనుగ్రహించాడు. ఎన్నిసార్లు జరుగుద్ది ఇది? ఎన్నిసార్లు జరుగుద్ది? ఒకసారే. ఎన్నిసార్లు అడుగుతాడు తండ్రి? పంపించే కదయ్యా. అదవుతుందా మీకు? ఎన్నిసార్లు అనుగ్రహించబడతాడు? ఒకసారి అనుగ్రహించబడిన తర్వాత ఆయన ఎల్లప్పుడూ మీ మధ్య ఉంటాడు, మీలోనే ఉంటాడు. ఎన్నిసార్లు అడగాలి? అవసరం లేదు. కుమారుడు అడిగాడు, తండ్రి అనుగ్రహించాడు. విశ్వసించిన ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ అడంతే. సో మనకి ఇది అర్థం కాలేదనుకోండి, పరిశుద్ధాత్మ పద్దాక రోజు వారానికి ఒకసారి పిలిచి పంపిస్తూ ఉంటాం. చాలా ఘోరం అది. 14వ అధ్యాయం 26వ వచనం క్విక్గా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ. ఇప్పుడు చెప్పండి క్విక్గా, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఒక్క మాటలో చెప్పండి, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? బోధిస్తాడు. ద ప్రైమ్ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈస్ టీచింగ్. సత్యస్వరూపి యొక్క ఆత్మ అనే పేరు ఎందుకుందంటే ఆయన సత్యాన్ని మనకు బోధిస్తాడు, లేఖనాలు బోధిస్తాడు. ఆయన ప్రధానమైన పరిచర్య ఏంటంటే ఆయన మీకు బోధిస్తాడు, సంగతులు మీకు అర్థమయ్యేలా చేస్తాడు. యేసుక్రీస్తు వారు ఏవైతే బోధించాడో అదంతా మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాడు. అది మీకు గుర్తుంది కదా? మళ్ళీ ఇంకొక వచనం చూసుకొని వెళదాం. 12వ వచనం, 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం.
మీరు నా నామమున 16, 13. అయితే ఆయన అనగా అనగా స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాడు ఆయన అంటే అర్థం ఏంటి? ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? ఆయన పని ఏంటంటే మిమ్మల్ని సత్యంలోకి లోతుగా నడిపించటమే, లోపలికి నడిపించటమే. ఎంత నేర్పించగలిగితే అంత నేర్పించటం. నేర్పుతూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటావు. మెల్లగా మెల్లగా సర్వసత్యంలోనికి నువ్వు వెళుతూ ఉంటావు. కాన్స్టెంట్గా పరిశుద్ధాత్ముడు మీకు నేర్పిస్తూ ఉంటాడు. ఆ కింద వచ్చిన కూడా మీరు తర్వాత చూసుకోండి, మనకు సమయం లేదు కాబట్టి. సో రిపీటెడ్గా మనకు కనపడుతున్న మాట ఏంటంటే, ఆయన సత్యస్వరూపయోగ ఆత్మ, ఆయన మీకు సత్యాన్ని బోధిస్తాడు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, దేవుణ్ణి నమ్ముకొనక మునుపు ఏనాడు ఒక్కసారి కూడా బైబిల్ తీయనివాడు. మీకు అదవుతుందిగా, మీ అందరి అనుభవేగా, మనందరి అనుభవం ఇది. మారు మనసు పొందకముందు ఒక్కసారి కూడా బైబిల్ తీయనివాడు, మారు మనసు పొందిన తర్వాత చదివేస్తున్నాయంటే అర్థం ఏంటి? ఏమర్థం అవుతుంది? ఏదో అర్థమవుతుంది వాడికి. ఎవరు బోధిస్తున్నారు? అవసరం లేదు, చదువుతాడు, నాకు అర్థమైపోతుంది, అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఖాళీ ఉంటే వీడు బైబిల్ చదువుతూ ఉంటాడు. ఏంటమ్మా నీకు పని దొరికితే బైబిల్ తెరిచేస్తున్నావంటే నాకు ఇష్టం, అందులో ఏదో ఒక ఆనందం ఉంది. చదువుతూ ఉంది, అధ్యాయాలు చదివేస్తూ ఉంటారు. ఈ ఇంట్రెస్ట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు అసలు అది పట్టుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. చదివితే ఒక లైన్ చదివితే ఇదే మనకేం అర్థం అవుతుంది, ఇదేం తెలుగు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ తెలుగుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? గంటలు చదువుతున్నారు. ఈ వాక్యం చదవాలన్న ఆసక్తి మీకు ఎవరు కలిగించారు? పరిశుద్ధాత్మ మన లోపల ఉన్నాడు కాబట్టి ఆ ఆసక్తి ఆయన పుట్టిస్తున్నాడు. చదవాలన్న ఆసక్తి ఆయనే పుట్టిస్తాడు. చదువుతున్నప్పుడు అర్థమయ్యేలా ఆయనే చేస్తాడు. ఒక్కొక్క సత్యాన్ని నీకు నేర్పి, అరే ఇదే ఈ వచనం, ఇంతకుముందు నాకు ఈ వచనం సరిగా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఇదివరకు బోల్డెన్ డౌట్లు ఉండేవి, బోల్డెన్ క్వశ్చన్లు ఉండేవి, అవన్నీ ఇప్పుడు నువ్వు చదువుతూ ఉంటే నీ అంతటి నీకు అవి క్లియర్ అయిపోతున్నాయి. ఎన్లైటనింగ్ అంటారట, వెలిగింపు. పరిశుద్ధాత్ముడు నీ మనోనేత్రాలు తెరుస్తాడు, వెలిగిస్తాడు. నీకు అర్థమైపోతూ ఉంటాయి, ఏమీ చెప్పకుండానే మీకు కొన్ని సంగతులు తెలిసిపోతూ ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకోగానే క్రిస్టియన్ పిక్చర్ నీకు అర్థమైపోతూ ఉంటుంది. చాలా సంగతులు నువ్వు గుణించుకొని, కనెక్ట్ చేసుకొని, ఊహించేసుకొని అర్థం చేసేసుకుంటూ ఉంటావు. ఎందుకంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ అవగాహన నీకు ఇస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇదే యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో మరికొన్ని వచనాలను చెప్పారు. అది కూడా మీకు చూపించి నేను ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఈ వచనాన్ని సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే 2 మాటలు. అభిషేకము అనే పదం ఇక్కడ మనకు కనపడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం. ఎందుకు? అభిషేకం పేరు మీద బయట బోల్డ్ అన్ని వ్యవహారాలు మనం చూస్తున్నాం. అసలు ఆ పదం కనపడితేనే మనకు ఆనందం ఏంటో మరి. కానీ ఇక్కడ రాసిన దానికి అక్కడ జరిగేదానికి సంబంధం లేదు. అభిషేకం అంటే ఏంటో మీకు అర్థమవటం కోసం ఈ వచనాలు. దానికంటే ముందు మాట, పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు? యేసుక్రీస్తు వారు. ఇందా మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడటానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చూడండి ఈ మాట, పరిశుద్ధుని వలన. అభిషేకము పొందిన అర్థం వారు ఏంటి? గనుక
అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అని చెప్పటానికి ఇంకోలాగా రాస్తున్నాడు. ఆ యోహానే ఇది రాస్తున్నాడు. యేసుక్రీస్తు వారి వలన పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు. ఆయన అడిగాడు, తండ్రి అనుగ్రహించాడు. అది దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎవరు పరిశుద్ధుడు? యేసుక్రీస్తు వారే. పరిశుద్ధుని వలన మీరు అభిషేకం పొందారు కాబట్టి సమస్తమును ఎరుగుదురు. అది ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుతుంది అదే. 14వ అధ్యాయం యోహాను సువార్త, 16వ అధ్యాయం. ఆయన మీకు నేర్పిస్తాడు, బోధిస్తాడు, సంగతులు అర్థమయ్యేలా చేస్తాడు. ఆయన సత్య స్వరూపియగ ఆత్మ సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దాన్నే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి వలన మీరు ఆ అభిషేకం పొందారు, ఆ పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి మీకు అర్థం అవుతాయి, మీరు గ్రహించగలుగుతారు. దాన్ని గుర్తు చేశాడు. ఓకే, కొంచెం కిందకి వెళ్దాం. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని, మీకేమి తెలియదని ఈ సంగతి నేను రాయట్లా. మీరు దానిని ఎరిగి ఉన్నందున, మీకు తెలుసు కాబట్టే, మీరు ఆల్రెడీ రక్షించబడ్డారు కాబట్టే, మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టే నేను చెప్పే మీరు గ్రహించగలరని రాస్తున్నాను. ఒక్క నిమిషం కిందకి వెళ్దాం. ఆ వచనం మనకు సమయం చాలదు. 22వ వచనం. ఓకే, అది కూడా చదువు నాన్న. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి. చూడండి, సింపుల్ మాట. ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది అంటే సత్య సంబంధమైన సంగతులను మాట్లాడుతూ మధ్యలో చిన్న అబద్ధం పెట్టచ్చా? ఇది కొంచెం తేడా ఉంది కానీ ఇది కూడా ట్రూతే అని అంటారా? లేదు. అది అయితే సత్యం అవ్వాలి, లేకపోతే అబద్ధం అవ్వాలంతే. ఏ అబద్ధము సత్యం కేటగిరీలోకి కాదు. అయితే అది సత్యం, లేకపోతే అబద్ధం. అబద్ధాలన్నిటిలో కల్లా అతిపెద్ద అబద్ధం ఏంటంటే, చెప్పండి, యేసుని క్రీస్తుని ఒప్పుకోకపోవటం. అత్యంత ప్రమాదకరమైన బోధ ఏంటంటే యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అంగీకరించలేకపోవటం. క్రీస్తు మెస్సయ్య, అభిషిక్తుడు, యేసుక్రీస్తు వారు ఎటువంటి వారు, ఆయన ఏమై ఉన్నాడో ఒప్పుకోలేకపోవటం. బయట మనం చూసే బోధలన్నిటిలో ప్రధానమైన దాడి యేసుక్రీస్తు వారి దైవత్వం మీద జరుగుతూ ఉంటుంది. ఆది సంఘం నుంచి ఉన్న దారుణమైన బోధ ఏంటంటే యేసుక్రీస్తు వారి దైవత్వం లేదనో, లేకపోతే దైవత్వం కొంచెం తక్కువనో ఏదో ట్విస్ట్ చేస్తూ ఉంటారు. యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు ఒక దేవదూత, ఆయన దేవుడు కాదు. ఇంకొన్ని తెగలు ఉన్నాయి, ఆ డినామినేషన్ పేర్లు చెప్పనులేండి. వాళ్ళు కూడా యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మరు వాళ్ళు. ఇంకొంతమంది ఉన్నారు, ఫస్ట్ తండ్రి, సెకండ్ ప్లేసు. ఏంటో మరి, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చినట్టుగా ఈడెవడో డిసైడ్ చేస్తాడు. మరి ఆయన ఎక్కువ, ఈయన తక్కువ, ఈయనకంటే తక్కువ పరిశుద్ధాత్మ. ఆయన ఒక అడుగు ముందుకెళ్ళి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ అన్నదమ్ములు అన్నాడు. అది ఎక్కడ, ఆయనకి ఆ లెక్క ఎక్కడ దొరికిందో మరి ఆయనకి. ఇంకొక ఆయన అన్నాడు పరిశుద్ధాత్మ లేడు అన్నాడు, ముందు ఇద్దరే అన్నాడు. రకరకాల దుర్బోధలు ఉన్నాయి. అందుకే గుర్తు చేస్తున్నాడు, యేసు క్రీస్తు కాదని ఎవడంటాడో అది పెద్ద అబద్ధం. క్రీస్తు మెస్సయ్య, అభిషిక్తుడు, పాత నిబంధన ఎవరి గురించి అయితే, ఏ రక్షకుడి గురించి అయితే ప్రవచించిందో ఆయన గురించి నీకు ఎక్కడ తేడా రావటానికి వీల్లేదు, అవగాహనలో తేడా రావటానికి వీల్లేదు. యేసుక్రీస్తు వారి విషయంలో ఒప్పుకోలేకపోవటమే పెద్ద అబద్ధం. మీరు మారు మనసు పొందినప్పుడు ఎవరిని చూసి దేవుడు నమ్ముకున్నారు మీరు చెప్పండి? ఎవరు? యేసుక్రీస్తు కాదా? ఎవరు నా కోసం మరణించారని మీరు నమ్ముకున్నారు?
ఎవరు నా స్థానంలో నా శిక్షణ తీసుకొని నాకు బదులుగా మరణించాడని నమ్ముకున్నారు? ఎవరు నన్ను ప్రేమించి నా కోసం సిలువ మీద మరణించారని మీరు నమ్ముకున్నారు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడన్నప్పుడు మీకు ఏ బొమ్మ కనపడింది? ఇప్పుడు ఈడు దేవుడు నమ్ముకున్నానని చెప్పుకున్న తర్వాత ఈడు కూర్చొని ఏమంటాడంటే అసలు ఆయన దేవుడే కాదని అంటాడు. ఏమనాలి? నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒకే రూమ్లో ఆయన కూడా ఒక స్పీకరే. మా ఇద్దరిని కూర్చోబెట్టారు, కాఫీ ఏదో ఇచ్చారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు. మేము పిలుస్తాం, అప్పుడు వద్దురు గారు మీరు స్టేజ్ మీదకి అని చెప్పారు. ఒక గదిలో కూర్చున్నాం, నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన కూడా స్పీకరేనట. మెల్లగా ఆయన పరిచయం చేసుకున్నాడు. సురేష్ గారు మీ గురించి నేను విన్నానండి, అది ఇది, నా పేరు పలానా పలానా అన్నాడు. అని మెల్లగా మాటల్లో స్టార్ట్ చేశాడు సంభాషణ. 1, 2, 3 మాటలకు అర్థమైపోయింది ఆయన యెహోవా సాక్షికి సంబంధించిన వాడు. ఆయన మరి వాళ్ళు ఎలా పిలిచారో నాకు తెలియదు. ఇక నాతో డిస్కషన్ మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు వారు దేవుడని మీరు ఎట్లా నమ్ముతారు, నాకు అర్థం కావట్లేదని మొదలుపెట్టాడు. నేను వచ్చిన పని ఏంటి? మీటింగు. నెక్స్ట్ మాట్లాడాల్సింది నేనే. ఇప్పుడు ఈయనతో మాట్లాడి ఆ మీటింగ్ జడగొట్టుకొని నా మైండ్ పాడు చేసుకుని ఇదంతా ఎందుకని బాబు? ఒక మాట, మీతో నేను ఇప్పుడు కూర్చొని చర్చించే ఓపిక సమయం నాకు లేదు. కానీ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. 1, నేను ఎంత చెప్పినా కూడా మీకు తృప్తి కలిగేలా జవాబు నేను చెప్పలేను. కానీ 2 మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చెప్పినా కూడా నేను కూడా నా అభిప్రాయాన్ని మార్చుకోవాలి. నువ్వు నన్ను ఎంత మాట్లాడినా నేను నీతో ఆన్సర్ చేయలేకపోవచ్చు, నీతో వాదన పెట్టుకోలేకపోవచ్చు, నీకు జవాబు నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ నేను ఆల్రెడీ నమ్మిన విశ్వాసాన్ని నువ్వు ఏమాత్రము డిస్టర్బ్ చేయలేవు. మీకే టైం వేస్ట్, ఎందుకు ప్రశాంతంగా కూర్చోండి. యోహాను భక్తుడు అది మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుని వలన అభిషేకం మీలో ఆల్రెడీ ఉంది, మీకు ఎవరో ఏదో చెప్పవసరం లేదు, పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు. రీసెంట్గా ఎవరో ఒక సహోదరి నాకు ఒక చిన్న వీడియో పెట్టింది, ఏదో యూట్యూబ్ లింక్ పెట్టింది. అన్న ఈరెవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, చాలాసేపు మాట్లాడి విన్నాను, మీరు కూడా ఒకసారి వినండి, ఏదో తేడా అనిపిస్తుంది నాకు. ఎక్కడ తేడా చెప్తున్నాడో నాకు గుర్తుపట్టట్లేదు, కానీ ఏదో తేడా అయితే ఉంది అనిపిస్తుంది. నాకు సంతోషం అనిపించింది. చాలామంది విశ్వాసులకి ఈ అవగాహన ఉంటుంది. జ్ఞానయుక్తంగా ఇక్కడ తప్పు ఇది తప్పు అని మనం ఏలు పెట్టి చూపించలేకపోవచ్చు, కానీ వింటున్నప్పుడు ఏదో ఈ బోధలో ఏదో అపశృతి పలుకుతుంది, తేడా ఉందని గుర్తుపట్టే ఒక వివేచన స్వరం నీ లోపల ఉంది. ఎవరది? పరిశుద్ధాత్మ. ఒక అబద్ధ బోధకుడు వాక్యం చెప్తా ఉంటే ఒక ఆయన దేవుడు నమ్ముకున్నాడట. విచిత్రంగా ఉంటాయి స్టోరీలు బయట. నేను ఒక చోటుకి వెళ్తే ఒక ఆయన కలిశాడు, తన సాక్ష్యం చెప్తున్నాడు. పలానా ఆయన వాక్యం చెప్తా ఉంటే దేవుడు నమ్ముకున్నాడంటే నాకు కంగారు పుట్టింది. ఆయన బోధ సరిగ్గా ఉండదు కదా అన్న. ఆయన ఉండదు కానన్నా మరి ఆ రోజు ఆయన చెప్పినప్పుడే దేవుడు నమ్ముకున్నా అన్నాడు. ఇది ఎక్కడ గోలరా అనుకున్నాను. అలా దేవుడు నమ్ముకున్నాడట. ఆ తెల్లారి నుంచి బైబిల్ చదువుతూ ఉండగా కొన్ని నెలలకి వ్యక్తిగతంగా రోజు బైబిల్ చదువుతూ ఉంటే ఎవరు బోధ విని దేవుడు నమ్ముకున్నాడో ఆ బోధకుడు చెప్పేది తప్పని కుర్రోడికి అర్థమైంది. అది మానేసి వచ్చేసాడు, వేరే సంఘానికి వెళ్ళిపోయాడు. సాధ్యమవుతుందా అంటే సాధ్యం, నేనే ఎగ్జాంపుల్ అంటున్నాడు. ఎట్లా అంటే బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు స్పష్టంగా నాకు ఆ సంగతులు అర్థమయ్యేలాగా చేశాడు. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ హోలీ స్పిరిట్ ఇన్ హిమ్ ఆర్ ఇన్ హర్ అండ్ హీ విల్ గైడ్ దెమ్. అభిషేకము అంటే ఏదో షాక్ తగిలినట్టుగా డామ్ అని కింద పడిపోయి గిలగిలగిల కొట్టుకోవటం కాదు. అభిషేకం అంటే పరిశుద్ధాత్మని లోపల ఉండి నీకు కలిగించే ఒక అవగాహన, అర్థం చేసుకునే సామర్థ్యం, వివేచించే జ్ఞానం. ఇది తప్పు, ఇది రైటు, ఇది సత్యం, ఇది అబద్ధం అని గుర్తుపట్టగలిగే ఒక కెపాసిటీ దేవుడు నీకు ఇస్తాడు.
ఇవి మీరు చదువుకోండి, నేను కొంచెం కిందకి వెళ్తున్నాను, సమయం లేదు కాబట్టి. ఎవరు క్రీస్తుని ఒప్పుకోరో వాళ్ళని మీరు దూరం పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధాత్మకి సంబంధం లేదు, వాళ్ళు చెప్పేది పూర్తి అబద్ధం. 24 వచ్చిన అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలువనీయుడి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఏ సువార్తను విని మీరు మారుమనసు పొందారు? మొదటి నుండి ఏ సువార్తను విని మీరు విశ్వాసంలో కొనసాగుతున్నారు? ఏ పునాది మీకు పడిందో తొలి దినాల్లో, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్టే అబద్ధ బోధని అందులోని కంటిన్యూ అవ్వమని అంటలేదు నేను. అందుకే పైన ఆల్రెడీ అన్నాడు, యేసుక్రీస్తు గురించిన సరైన సత్యం మీకు తెలిస్తే, ఆ సువార్తను విశ్వసిస్తే అది పట్టుకోండి. మీరు నమ్మిన సువార్తను మీరు అలా పట్టుకొని ఉండాలట. ఈ వచనం ఎంత స్పష్టంగా రాశాడో చూడండి. మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలవాలి. అంటే ఆ సువార్త సందేశం మీ లోపల ఉంటే దాన్ని అలాగే ఉంచండి. ఫిలిప్పీ పత్రిక ఎంత క్లియర్గా ఉంది. దేవుని రూపం కలవాడు, దేవుని స్వరూపం కలవాడు, దేవునితో సమానుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసునిగా తగ్గించుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించు. గాస్పల్. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మన కోసం మరణించాడు, ఆ సత్యం, ఆ సువార్త సత్యం మర్చిపోకూడదు. మొదటి నుండి మీరు విన్న ఆ సువార్త సంగతులు, ఆ రక్షణకు సంబంధించిన ఆ పునాది సత్యాలు మీ లోపల మీరు నిలవనిస్తే ఏమవుద్ది? నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఇప్పుడు చెప్పండి, కుమారుడిలోను తండ్రిలోను నేను నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? మొదటి నుంచి ఏం విన్నామో అందులో ఉండాలి. ఇంకా సింపుల్ మాట చెప్పాలంటే, మీరు మొదట ఏ బోధ నేర్చుకున్నారో ఆ బోధలో మీరు నిలిచి ఉంటే మీరు కుమారులో తండ్రిలో నిలిచి ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, మీరు దేవునిలో నిలిచి ఉండాలంటే మీరు ఆ సద్బోధలో నిలిచి ఉండాలి. ఈ సద్బోధలో మీరు నిలిచి ఉన్నంత కాలం మీరు దేవుడిలో నిలిచి ఉంటారు. యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే ఇన్ ద సౌండ్ టీచింగ్, యూ విల్ అబైడ్ ఇన్ క్రైస్ట్. సద్బోధలో, హితబోధలో మీరు నిలిచి ఉన్నంత కాలం కుమారునిలోను తండ్రిలోను మీరు నిలిచి ఉంటారు. దేవుడిలో నేను కొనసాగాలంటే ఏం చేయాలి బ్రదర్ అంటారు. అంటే ఒకటే, వాక్యంలో కొనసాగటమే, బోధలో కొనసాగటమే. మీరు ఏమి నేర్చుకున్నారో దానికి కట్టుబడి మీరు ఉంటే అలాగే విశ్వాసంలో కొనసాగుతారు. వేరే పద్ధతులు ఏమీ లేవు. దాన్ని ఇంకొంచెం వివరంగా కింద చెప్పాడు చూడండి, 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. 2 మాటలు. ఒకటి, మన లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన సహాయం చేస్తాడు. 2, ఈ మాట చూడండి, ఆయన అభిషేకము మిస్ అయిన మాట, మీలో నిలుచుచున్నది కనుక. ఒక్క నిమిషం, నేను మిస్ అయ్యాను. పొందిన అభిషేకము ఎన్నో వచనం? 7. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఏంటి దాని మీనింగ్? అభిషేకం అంటే ఏమనుకుంటున్నాం మనం? పరిశుద్ధాత్మ అనుకుంటున్నాం. ఎవరిచ్చారు అభిషేకం మీకు? యేసుక్రీస్తు వారు ఇచ్చారు. నా మాట అర్థం చేసుకోండి. మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ నిజమా కాదా అది తెలుసుద్దట ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం. ఆయన లోపల ఉన్నాడన్న సంగతి సత్యమే, అబద్ధం కాదు. ప్రతి విశ్వాసికి లోపల పరిశుద్ధాత్ముడు లేక ఆయన ఇచ్చే నడిపింపు, ఆయన ఇచ్చే అభిషేకం నిజమే, అది సత్యమే, అది అబద్ధం కాదు. మన సమస్య ఏంటో తెలుసా?
పరిశుద్ధాత్మ అంటే ఎవరు, ఏం చేస్తాడు, ఆయన లోపలుంటే ఎలా ఉంటుంది మనకి ఎప్పటికీ తెలియదు. సమస్య చెప్పనా? పరిశుద్ధాత్మ పేరు మీద, అనాయింట్మెంట్ పేరు మీద బయట బోళ్ళంత అడావుడు చేసి ప్రజల్ని మోసం చేసే వాళ్ళకేమో వాక్యం జీరో, వాక్యం ఏమీ తెలియదు, నోటికి వచ్చింది ఏదో చెప్తూ ఉంటారు. వాక్యం అని మనలాంటి వాళ్ళు గట్టిగా వాక్యం మాట్లాడే వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి ఎట్లా ఉంటుందో తెలియదు. మాట్లాడతాం అనుభవపూర్వకంగా, అది మనకి తెలియదు. ఒక ఆయన అన్నాడు, మధ్యలో ఎక్కడో ఉంది ట్రూత్. ఇప్పుడు నా అవసరం ఏంటి తెలుసా? ఒక విశ్వాసిగా నాకేం కావాలో తెలుసా? వాక్యం నేను నేర్చుకోవాలి. ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్మ సహాయంతో. నా లోపల పరిశుద్ధాత్మ ఏ విధంగా నన్ను నడిపించి సహాయం చేస్తాడో నాకు అనుభవపూర్వకంగా తెలియాలి. పరిశుద్ధాత్మ నేను అనుభవించాలి. ఆయన ఎలా నడిపిస్తాడో నాకు అనుభవంలోకి రావాలి. ఆ విధంగా లేఖనాలు నాకు మరింత అర్థం అవ్వాలి. ఈ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఆయన మన లోపల ఉన్నాడనేది సత్యమే కానీ అబద్ధం కాదు. అన్నిటిని గూర్చి బోధించుచున్న ప్రకారముగాను. ఏంటట? ఆ పరిశుద్ధాత్మ మనకిచ్చే అవగాహన, అభిషేకం వల్ల ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వచనం ఎంత జాగ్రత్తగా చూడండి మీరు, ఎంత క్లియర్గా ఉందో. అది అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ, అభిషేకం. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము. అనాయింట్మెంట్ అంటే అర్థం ఏంటి? అనాయింట్మెంట్ అంటే అర్థం ఏంటి? అభిషేకం అంటే అర్థం ఏంటి? బోధించటం. ఇన్ని వచనాలు చూస్తున్నాం మనం. 19, 20 నుంచి చదువుకుంటూ వస్తున్నాం మనం. అభిషేకం అన్నప్పుడల్లా మీకు ఏం మాట కనపడుతుంది? బోధించడం అనే మాటే కనపడుతుంది. మీ లోపల ఉండి పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు అనే దాన్ని చెప్పటానికే వాడిన పదం అభిషేకం. హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ, హీ విల్ టీచ్ యూ. అన్నిటి గురించి బోధిస్తాడు. ఇంకా ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అది అనాయింట్మెంట్ అని అన్నప్పుడల్లా, అభిషేకం అని అన్నప్పుడల్లా కూడా మీకు కనపడే మాటలు రెండే. పైనుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం. ఒకటి, ఆయనలో మీరు నిలిచి ఉండాలి, మీలో ఆయన ఉండాలి. 2, ఆయన మీకు బోధిస్తూ ఉంటాడు. మొదటి నుంచి మీరు ఏ బోధ నేర్చుకున్నారో ఆ బోధలో మీరు నిలిచి ఉంటే ఆయన ఇంకా మీకు బోధిస్తూ ఉంటాడు. రైట్ టీచింగ్ని అభిషేకం అని మాట్లాడుతుంది బైబిల్. పరిశుద్ధాత్మ మీకు సరైన విధంగా నడిపింపిస్తూ, సరైన బోధ చేస్తూ మిమ్మల్ని ఏ దిశలో నడిపిస్తాడో ఆ విధానాన్ని, ఆ ప్రక్రియని అభిషేకం అంటున్నారు. ఇది నేర్చుకునే ఒక ప్రక్రియ. ఆయన బోధిస్తున్నప్పుడు నేర్చుకునే ఒక ప్రక్రియ. అన్నిటి గురించి మీకు బోధించిన ప్రకారం, ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుచుచున్నారు, లేక నిలిచి ఉండుడి. ఇక నేను ఆపుతాను. అభిషేకం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మకు మరొక పేరు, లేకపోతే పరిశుద్ధాత్మ మనకిచ్చే సహాయం పేరు అభిషేకం. పరిశుద్ధాత్మ మనకిచ్చే నడిపింపుకి అభిషేకం అనే పదం వాడారు. కానీ లేఖనాలు అభిషేకం అని వాడుతున్నప్పుడల్లా అర్థం ఏంటంటే, ఆయన బోధిస్తాడు, మీరేదో నేర్చుకుంటారు. ఆ బోధించి నేర్పించే ఆ ప్రక్రియను అభిషేకం అన్నారు. అప్పుడు మీరు నేర్చుకొని ఏది సద్బోధో ఏది దుర్బోధో మీరు గుర్తుపట్టగలుగుతారు. ఏది సత్యమో ఏది అబద్ధమో దాన్ని మీరు గుర్తుపడతారు. సత్యంలోనే నిలిచి ఉండటానికి కావాల్సిన గైడెన్స్ ఆయన ఇస్తాడు. అబద్ధం నుండి మిమ్మల్ని ఆయన పక్కకు తీసుకొచ్చేస్తాడు. సర్వసత్యంలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు.
ఆ నడిపించే విధానాన్నే బైబిల్ ఏమంటుందంటే అభిషేకం అంటుంది. చాలామంది చెప్తారు, బ్రదర్ మొన్న మేము చూసాం బ్రదర్, ఆయన ముట్టుకోగానే పడిపోయాడు బ్రదర్, ఎంత ఆశ్చర్యం వేసిందో. ఆయన ముట్టుకుంటే ఈయన పడిపోయింది పరిశుద్ధాత్మ కార్యం ఒకవేళ అనుకోవాల్సి వస్తే, నేను ఎప్పుడు వాళ్ళని అడిగేది ఏంటంటే, ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? ఆ పడిపోయి లేవటం వల్ల వాళ్ళకి ఏం బోధించబడింది? ఏ సంగతి అర్థమైంది వాళ్ళకి? ఏ సత్యంలో ఒక అడుగు ముందుకెళ్ళారు? ఏ ఉపదేశంలో మరింత ఒక అడుగు ముందుకెళ్ళారు? అది ఆయన మీ లోపల ఉంటాడు, మీ యొద్ద ఉంటాడు, సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు, సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు, నేర్పిస్తాడు, బోధిస్తాడు. ఏది దుర్బోధో ఏది సద్బోధో ఎవరు చెప్పకుండానే మీరు గుర్తుపట్టుకే ఒక వివేచన సామర్థ్యం మీకు ఇస్తాడు. మొదటి నుంచి మీరు తెలుసుకున్న బోధలో మీరు నిలిచి ఉండటానికి, దేవునిలో కొనసాగటానికి కావాల్సిన సహాయం ఆయన లోపల నుండి మీకు చేస్తూ ఉంటాడు. అవేమీ మాట్లాడకుండా ఊరికినే పడ్డాను, కింద గిలగలు కొట్టుకున్నాను, మళ్ళీ లేచానంటే ఎన్నిసార్లు పడినా ఉపయోగం లేదు. ఒక ఆయన చమత్కారంగా అన్నాడు, పెద్ద దైవ సేవకుడు ఒక ఆయన, ఆర్ఆర్కే మూర్తి గారు అనుకుంటా, ఆర్ఆర్కే మూర్తి గారు అన్నాడు, మన దేవుడు పడిపోయిన వాళ్ళని లేపుతాడు కానీ నిలబడిన వాడిని పడేయడు ఆయన. ఆయన పడిపోయిన వాళ్ళని లేపుతాడు, ఉన్నవాళ్ళని పడేయడు ఆయన. అభిషేకం అంటే ఒక విచిత్రమైన స్టేజీ మీద జరిగే ప్రవర్తనలు కాదు. అభిషేకం వ్యక్తిగత జీవితంలో, నా అంతరంగంలో పరిశుద్ధాత్ముడు చేసే పని. నిజంగా పరిశుద్ధాత్మ నన్ను లోపల నుంచి అభిషేకిస్తూ ఉంటే నాకు వాక్యం అర్థమవుతూ ఉంటుంది, సత్యమేదో అబద్ధమేదో నాకు తెలుస్తూ ఉంటుంది, దేవుడిలో నిలిచి ఉండి కొనసాగటం ఎలాగో నాకు తెలుస్తూ ఉంటుంది. ఎవరు నాకు చెప్పకుండానే కొన్ని సంగతులు నేను గుర్తుపట్టేస్తాను, ఇది ప్రమాదం, వద్దు, ఇది బాగుంది, ఇది బాగలేదనే వివేకం దేవుడు నాకు ఇస్తాడు. లోపల నుంచి పరిశుద్ధాత్మను అనుభవించకుండా పరిశుద్ధాత్మను నడిపించే ఆ నడిపింపు నీకు అనుభవంలోకి రాకుండా నువ్వు జీవించేది క్రైస్తవ జీవితం అవ్వదు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ స్వరం మనకు అర్థం అవ్వాలని దేవుణ్ణి అడుగుదాం. లోపలుంచి పరిశుద్ధాత్మను మనకు నేర్పిస్తున్నప్పుడు అది మనం నేర్చుకోగలగాలి, అది మనకు అర్థం అవ్వాలి. అభిషేకం మనం అనుభవించాలి లోపల నుంచి. ఆ జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తుపట్టే వివేకం దేవుడు మనకివ్వాలి. పరిశుద్ధాత్మను హృదయం లోపల నుండి అనుభవించే ఒక అనుభవం మనకి ఇమ్మని దేవుడిని అడుగుదాం.